పేతురు రాసిన పత్రిక రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాది సేవలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఈ వాగ్దానం మూలముగా లోకంలో భ్రష్టత్వము తప్పించబడాలి. దేనికి దేవుడు మనకు వాగ్దానం చేస్తే భ్రష్టత్వము తప్పించబడాలి. ఈ భ్రష్ట జనాంగం నుంచి మనం తప్పించబడాలి. అందుకనే దేవుడు మన వాగ్దానం చేసి నడిపిస్తాడు. వాగ్దానం దేవుడు ఒక వాగ్దానం చేసిన దాని కండిషన్ కూడా ఉంటుందమ్మా. నీవు నా మాట విని నీ అట్లా ద్వితోపదేశకాండ 28వ అధ్యాయంలో కండిషన్ ఉంటుంది. వాగ్దానం ఎందుకు ఇస్తున్న దేవుడు? ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలమ్మ. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఏంటి నీవు నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూస్తున్నామా ఏమంటాడు దేవుడు? మళ్ళీ దాన్ని రిపీట్ చేయం. అదే మాట, శ్రద్ధగా విని అంటే దేవుడు మనం దేవుని మాట విని ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. వినాలా? ఆ మాట ప్రకారము నడుచుకుంటే ఏమంటాడు? భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను నడుచుకోకపోతే మరి వింటున్నాం, ఇది వదిలిపెడితే ఏమైంది? ఏమా ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపిస్తారు, టీచర్ పాఠం చెప్పి తినాలి. ఇన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలమ్మా? చదవాలి. చదవకపోతే ఫెయిల్ అవుతుంది. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నట్టే వాగ్దానం వల్ల మనం ఆ భ్రష్టత్వను తప్పించబడాలి. వాగ్దానం ఎందుకు చేస్తారు దేవుడు? వాగ్దానం ఇచ్చినప్పుడు మనకి కండిషన్ కూడా ఉంటుందమ్మా. కండిషన్ కూడా ఉంటుంది. నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని అనుసరించి ఏం చేయాలా? వినాలా? అనుసరించి నడుచుకుంటేనే దేవుడు దీవిస్తాడు. నడుచుకోకపోతే ఎవరు తీసుకొని కూడా వీటి కూడా మళ్ళీ తీసుకోరాడు. ఏమడు కదా తీసుకొని పోవడం, శిలక జాతకంగా తీసుకొని పోవడం అడుగుతుంది. శిలక జాతకాలు చూసాడు ఏ మా ఏరియాలో వస్తారు. శిలక జాతకాలు చూసాడు పొద్దున కూడా వస్తాడు. మీడియాలు కానీ శిలక జాతకం చూసాడు. ఆంధ్రాలో రారు, తెలంగాణలో వస్తారు. శిలక జాతకాలు చూసాడు. చక్కగా వచ్చే శిలక కాడు తీసి అడి పెడుతుంది. అజ్జలలో అందులో జాతకం ఉంటుంటాడు. వాడి జాతకం బాగా ఇంటి అడుక్కో తింటాడు. అడుక్కు తిన్నాడు. మన జాతకాలు ఏం చెబుతాడు? మన దేవుడు అట్లాంటి కాదు. జాతకాలు చెప్పే దేవుడు కాదు. ఆయన మాట వినాలా? మాట ప్రకారం మనము అదే అప్పుడు వాగ్దానం వల్ల నీకు ఉపయోగం. వాగ్దానం వల్ల నీకు ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. నువ్వు మారు మనసు పొందకుండా, ప్రభువుని అంగీకరించకుండా, ఆ ప్రభును హృదయంలో చేర్చుకోకుండా ఎన్ని వాగ్దానాలు తీసినా అది అంతే జరగదు.
మొదటగా నువ్వు మారు మనసు పొందాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత 119వ కీర్తన 136వ వచనంలో ఒక మంచి అద్భుతమైన మాట చూడండి. 119 136. జనులు అనుసరింపకపోయినందుకు చూసినావా? వింటున్నారు, వదిలిపెడుతున్నారు. చలికాలం కుక్కలు ఎడబడుతుంది అంటే పొయ్యిలో పడుతుంది. అవునా? ఎడబడితే చలి పెట్టుకోలేక. మరి ఇప్పుడు అందులో గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కాబట్టి పొయ్యిలో వెలిగిస్తుంది. పల్లెటూరులో ఇంటి ముందే ఏం పెడతారు? పొయ్యి పెట్టి దాంట్లో కట్టెలు పెట్టి నీళ్ళు కాసుకు అన్నం వండుకుంటారు. అది ఆరిపోయిన తర్వాత బిడ్డ కుక్క వచ్చి అందులో పడుకుంటుంది. పొద్దులో దులుపుకొని వెళ్ళిపోతుంది. చెవులు అయిపోయింది, అయిపోయింది. అట్లా ఉండకూడదు. మా దివ్యోపదేశం దేవుడు అంటాడు, నీవు నీ దేవుడు అయిన మాట శ్రద్ధగా విని ఆయన మాట కూడా నడుచుకుంటే ఈ దీవులన్నీ నీ మీదకి వస్తాయి. ఈ గ్రంథంలో రాయబడే దీవులన్నీ మన మీదకి వస్తాయి. నడుచుకోకపోతే దాని ప్రతిఫలంగా రాసిపెట్టి కింద దేవుని మాటకు లోబడి జీవిస్తే దేవుడు దీవిస్తాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తే దాని ప్రతిఫలంగా ఉంటుంది. అన్నదయ్య సభ్యులు ఏం చేశారమ్మా? ఏం చేశారు వాళ్ళు? అబద్ధం ఆడారు. ఏమైపోయారు వాళ్ళు? ప్రాణాలు కోల్పోయారమ్మా. ఎంత కనికరము గల దేవుడు! కృపా సత్య సంపూర్ణుడు మన దేవుడు. కృపా సమృద్ధి గల దేవుడు. అదే సమయంలో కఠినంగా ప్రవర్తిస్తున్న దేవుడు. జల ప్రళయము ద్వారా ప్రపంచాన్ని మొత్తం నాశనం కారణమేంటి? పాపము. జల ప్రళయము ద్వారా మొదటి ప్రపంచం అంతా పాడైపోయింది. ఒక్కడే దేవుడు ప్రకటించిండమ్మా. ఆ నోవహు నుంచి వచ్చినవే మనం ఈ భూమి మీద జీవిస్తాం. ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షిస్తాడు కదా మన దేవుడు. వాగ్దానం మూలం మీరు భ్రష్టత్వం తప్పించబడాలి. భ్రష్టత్వం అంటే భ్రష్ట జీవితాలు. మనుషులందరూ భ్రష్టులు అయిపోతున్నారు ఈ భూమి మీద. మానవులందరూ చెడిపోయారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించేవాడు, చెప్పితే వినేవాడు ఎవరు లేడు. అందరూ దేవుని దృష్టిలో దారి జరిగిపోయారు. దేవుని దృష్టిలో పాపము చేశారు. పాపము చేసిన మనిషి కోసమే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆది కాండంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఆది కాండం 3:15 ఆది కాండం 3 మరియు నీకును నీ సంతానం నీకును స్త్రీకిని నీ సంతానములకు వైరము కలదు. ఆది కాండంలో చెప్పిన దేవుడు స్త్రీ సంతానం యేసుక్రీస్తు. అది ఎప్పుడు నెరవేర్చబడ? గలతీ 4:4 నెరవేర్చబడ. గలతీ 4:4 అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి ఆది కాండం 3 గలతీ రాసిపోతే నెరవేరు. ఎప్పుడో వాగ్దానం చేసిన దేవుడు. చూసినామా? ఆది కాండం 3 వాగ్దానము గలతీ రాసిన పత్రిక 4:4 నెరవేరు. వాగ్దానం మూలముగా మీరు భ్రష్టం తప్పించబడి దేవ స్వభావమునందు పాలివా అంటే దేవుని యొక్క లక్షణాలు రావాలి.
దేవుని యొక్క స్వభావం రావాలి మనం. దేవుని యొక్క స్వభావం. మొదటి తిమోతి రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. దైవ స్వభావం అంటే ఏమిటి? అక్కడ ఏమంటే పేతురు గారు ఏమంటాడు, వాగ్దానం ఎందుకు దేవుడు ఇస్తున్నట్టు తెలుసా? మీరు భ్రష్టతో తప్పించు అంటే భ్రష్ట మనసు నుండి భ్రష్ట మనసు మార్చుకొని, భ్రష్ట మనసు అంటే చెడిపోయిన మనసు మార్చబడాలి, చెడిపోయిన మానవుడు మారాలి. అందుకోసం దేవుడు వాగ్దానం చేశాడు. చదవండి నాన్న. మొదటి పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు. రుచి చూసినడల్లా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను మాని ఇవన్నీ మానాలి. దేవుని స్వభావం మనలో రావాలి. దేవుని మాట మనకు వచ్చిందంటే దేవుని స్వభావం మనలో రావాలి. సమస్త దుష్టత్వము, వేషధారణ, అసూయ ఇవి అంతరంగంలో ఉంటే బయటికి వచ్చే పాపాలుగా ఇవన్నీ లోపల ఉంటాయి. లోపల మనిషి హృదయంలో ఉంటే ఇవన్నీ అసూయ, వేషధారణ. చర్చిలో ఒక నాటకం, బయట ఒక నాటకం. చర్చికి వచ్చాడు ఒక వేషం, పెళ్లికి కూడా ఇంకొక వేషం. ఈ వేషాలు అవపడుతుంటాయి మనం. ఇది వేషధారణ కాదా? ఎవరు కొట్టిండు? ఎప్పుడు ఒకే వేషం వేసుకుంటే చర్చికి ఒక వేషం, పెళ్లికి ఒక వేషం ఎందుకు? సమస్త దుష్టత్వమును, వేషధారణ, అసూయ, కపటము, ఈర్ష్య, ద్వేషము తప్పించబడాలి. ఇవన్నీ మానుకున్న వాళ్ళు దేవుని యొక్క లక్ష్యంలో, దేవుని యొక్క పోలికలోకి వస్తారు. అది దేవుని యొక్క స్వభావము. దేవుని యొక్క స్వభావంలోకి రావాలి. ఈ మంచి లక్షణాలు మనలో, గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఈ గుణ లక్షణాలు ఎవరిలో ఉండదో వాళ్ళకి దేవుని వాగ్దానంలో ఉపయోగం ఉంటుంది. మోషే చనిపోయిన తర్వాత యోషువకి దేవుడు వాగ్దానం చేస్తాడు. యోషువ గ్రంథం 1వ అధ్యాయము. యోషువ 1వ అధ్యాయము 7వ వచనం. అక్కడ నాకు టైం లేదు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చూసినవా? నా సేవకుడైన మోషేకి ఏ ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం నడుచుకోవాలి. కుడికి ఎడమ తొలగకూడదు. కుడికి తొలగ ఎడమ తొలగకూడదు. ధర్మశాస్త్రం నడుచుకోవాలి. నా సేవకుడైన మోషే ఏ ధర్మశాస్త్రం ఇచ్చినా ఆ మోషే ధర్మశాస్త్రం నడుచుకోవాలి. నడుచుకుంటే చదవమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అది బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకుము. నీవు నడిచి మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎప్పుడు నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తిస్తే, నా సేవకుడైన మోషే ధర్మశాస్త్రం నీకు ఇచ్చిండే, రాసిచ్చాడే. ఆ ధర్మశాస్త్రం నువ్వు ప్రవర్తిస్తే నీ మార్గం అంతా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవరికని వాగ్దానం వచ్చిందని వాగ్దానం వచ్చిందని సంతోషించకూడదు. ఎప్పుడు ఈ ధర్మశాస్త్రం నడిస్తే
వాగ్దానం తీసుకొని కళ్ళు పంపడం పోయి నెరవేరదు. వాగ్దానం తీసుకునే భిక్షం నెరవేరుతుంది. తప్పిపోకూడదు. నువ్వు కుడి కానీ ఎడమగా తొలగకూడదు యోషువా. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఇది యోషువకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. వాగ్దానం అంటే ఎప్పుడైతే మన వాక్యానుసారం నడుచుకుంటామో ఆ వాగ్దానం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. మారు మనసు పొందిన వాడికి వాగ్దానం వల్ల ఏం ఉపయోగం ఉండదు. యేసు ప్రభు రక్తం నువ్వు కడగబడకపోతే, నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడకపోతే, నువ్వు దేవుని ఇంటిలోకి రాకపోతే, నువ్వు దేవునికి చెందిన కాకపోతే ఈ వాగ్దానం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. మొదటగా నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే మానవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడా? మారు మనసు పొందాలి. మానవ హృదయం మార్చబడాలి. మనసు మార్చుకోవాలి. పాపాలు యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. నువ్వు దేవుని కుమార్తెగా మార్చబడాలి. అసలు నువ్వు మారు మనసు పొందకుండా, నీ పాపాల ప్రవృత్తులు కడుక్కోకుండా బాప్తిస్మం తీసుకొని వాగ్దానం తీసుకొని ఈ వాగ్దానం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. అక్రమం చేయి వాళ్ళ మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయి వాళ్ళ మీరెవరో నాకు తెలియదు. జాగ్రత్త సుమ. 2026 సంవత్సరంలో మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవాది దేవుడు చూస్తా ఉన్నాడు. మనం వినే మాటలన్నీ దేవుడు గ్రంథం లిఖించబడతాయమ్మా. దేవుడు తన గ్రంథం లిఖిస్తా ఉన్నాడు. వాగ్దానం వల్ల, దేవుని మాట వినుట వల్ల, దేవుని మందిరానికి వచ్చుట ద్వారా నీలో చెడంతా తొలగించబడాలి. పాపాన్ని వదిలిపెట్టాలి, చెడును వదిలిపెట్టాలి. పాపం ఉన్నంత కాలం మనిషికి సమాధానం ఉండదు, తెలుసా? ఇర్మియా ఒక మాట అంటే 5:25 వస్తుంది. ఇర్మియా 5:25 చదవమ్మా. ఇర్మియా గ్రంథం 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. చూసినవా? వాగ్దానం తీసుకుని మనం మేలు కలగట్లేదు. కారణం ఏంటి? వాగ్దానం తీసుకున్నది పాపాన్ని వదిలిపెట్టలేదు. అందుకని ఈ వాగ్దానం వల్ల మనకు దేవుడు మేలు చేయలేకపోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాము, మన జీవితంలో మేలు కలగట్లేదు. కారణం ఏంటంటే పాపం అడ్డుగా వచ్చేస్తుంది మానవుడికి. మొదటిగా మనం పాపం వదిలిపెట్టేసేయాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలి ఈ లోకంలో. పాపం ఉన్నంత కాలం మనిషికి నెమ్మది ఉండదు. పాపం ఉన్నంత కాలం మనిషి హృదయంలో సంతోషం ఉండదు. పాపము పరిశుద్ధత కలిసి జీవించలేదు. వెలుగు చీకటి ఒక ప్లేస్ లో ఉండలేదు. వెలుగు చీకటి కలిసి ఉండడానికి వీలేదు. పాపము పరిశుద్ధత రెండు కలిసి ఉండడానికి వీలేదు. ఒక గ్లాసులో మంచి నీళ్లు పోస్తున్నామంటే ఇంట్లో చెడు నీళ్లు తొలగించబడాలి. ఇందులో మురికి నీళ్ళు పెట్టుకొని మంచి నీళ్ళు రావడానికి వీల్లేదు. ఈ మురికి నీళ్ళు ఎవరు తాగరు. మొదటగా ఈ గ్లాసు కడిగే ముందు నీళ్ళలో మురికి నీళ్ళు తీర్చబడాలి. మొదటగా వృద్ధుల పాపాన్ని వదిలిపెట్టుకోవాలి. అందుకని పరిశుద్ధత కలిగి సమస్తంలో పరిశుద్ధులై జీవించాలి. మొదటి పేతురు 4:1 చదవండి. మొదటి పేతురు 1:14. నేను పరిశుద్ధుడున్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ
అజ్ఞాన దశలో ఉన్నాను. అజ్ఞానం ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాం, ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం. ఈ అజ్ఞానాన్ని పాపాన్ని వదిలిపెట్టేసారు మనం. డబ్బు అంటే నేను పరిశుద్ధుడు, నా ప్రియులు నా పేరు నా ప్రజలారా నేను పరిశుద్ధుడును. కాబట్టి మీరు పరిశుద్ధుల ఈ ప్రవర్తన అంతటి మీరు పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేదు. నువ్వు ప్రభుని చూడాలంటే ప్రభు మాట నీవు నెరవేర్చాలి. నీలో పరిశుద్ధమైన జీవితం రావాలి. పరిశుద్ధమైన జీవితం అది సమస్త కపటపు మాటలు మానేలేదు. వేషధారణ అసూయ ఇవన్నీ తొలగించబడాలి మన అంతరంగంలో. అప్పుడు మనం దేవుని స్వభావంలోకి వస్తాం. దేవుని స్వభావం మనలో, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క మంచి మనలోకి రావాలి. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ విని వాటి పురం నడుచుకోవాలి. అప్పుడు నేను ఏం చేస్తాను? హెచ్చిస్తాను. దేవుడు మనం హెచ్చించాలంటే రాయబడే మాట ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సన్నిధికి లోబడాలి, దేవుని కార్యాలను మనం ప్రేమించాలి, దేవుని ఇంటిని మనం ప్రేమించాలి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయన ఆస్తికి మన కర్తలు అయిపోతాం ఈ లోకంలో. యెహోషువ అంటాడు, యెహోషువ నేను నీకు తోడుగా ఉండాలంటే రాయబడిన ధర్మశాస్త్ర మాట ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు తోడుగా ఉన్న విధంగా నేను నీకు తోడుగా ఉంటాను. వాగ్దానం ప్రకారం మనము దేవునికి చెందిన వాళ్ళం. దేవునికి చెందిన వాళ్ళం. చీకటిలోంచి వెలుగులోకి వచ్చాము. వెలుగు చీకటి కలిసి జీవించలేదు. పరిశుద్ధత పాపము కలిసి జీవించలేదు. అందుకని పరిశుద్ధుల వెలుగే దేవుడు మనం రక్షించాడు. దేవుడు రక్షించిన విధానం అయితే దేవుడు ఎందుకు మనం దీవించాలో దేవుడు మనం రక్షించాడు. కానీ దీవించడానికి పాపం అడ్డుగా వచ్చేస్తుంది. అందుకని చాలా మంది క్రైస్తవ కుటుంబాలు అలకాల ఆలోచన జరుగుతుంది. కారణం ఏంటంటే పాపము కుటుంబాల మీద వెళ్తా ఉంది. ఈ పాపాన్ని వదిలిపెట్టేసి అప్పుడు వాగ్దానం వల్ల మనము దేవుని లక్షణాలు మనలోకి రావాలి. కాబట్టి వాగ్దానం కోసం అది సంతోషమే. దేవుని వాగ్దానం తీసుకోవాలా, అదే విధముగా ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. లూకాసు సువార్త లాస్ట్ మాట నేను కంటిన్యూ చేయదలుచుకోండి. లూకాసు సువార్త 12:32. లూకాసు సువార్త 12:30. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. ఇది మీ సంఘానికి వాగ్దానం. గుర్తుపెట్టుకోండి. చిన్నమంద భయపడుకుడి, చిన్నమంద భయపడుకుడి. భయపడుతున్నాం మనం. నేనేమి చేయలేని భయపడుతున్నాం. నేను ఎట్లా సంతానం భయపడుతున్నాం మనం. దేవుడు ఏమంటాడు? భయపడికు, నా కుమార్తె నా కుమారుడు, నేను నీకు తోడుగా ఉన్నాను. 2025 ఏ భయభక్తి నిన్ను ఎంటాడుతుందో 2026లో
దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, చిన్న మంద భయపడింది. ఇది సంఘానికి వాగ్దానం. కాబట్టి మనం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మన పక్షమునుడని ఒక ధైర్యంగా మీ లోపల వాగ్దానం తెలుసుకుంటే రేపు ఉదయం మాట్లాడతా ఈ వాగ్దానం గురించి. ఇప్పుడు మనం ముగించుకుందాం, వాగ్దానంలోకి వెళ్దాం. నేనే చేయాలి. ఇదేనా? వాగ్దానాలు ఉన్నాయి. మరి మీరు వరుసనే వచ్చి వాగ్దానాలు తీసుకొని ఆ యొక్క కానుకలు కానుక పెట్టలే వేయండి పక్కనే పెడతాము. ఇప్పుడు ద్రాక్షలో అన్నా. ఏదో దీనిలో నేను పక్కన పెట్టలేదు.